తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుల తరఫున రైతులు ఈ రైతు చట్టాలు జరుగుతున్న నిరసన విషయంలో కొంత మీతో మాట్లాడాలనుకున్నాం. మీరందరూ వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ముందుగా ఢిల్లీ సరిహద్దులో జరుగుతున్న రైతు నిరసనలపై మోదీ ప్రభుత్వం అమానవీయంగా అప్రజాస్వామికంగా ఒక అణచివేత ధోరణితో ప్రవర్తించడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బహుశా పాకిస్తాన్ చైనా సరిహద్దుల కంటే ఈ ఫార్మర్స్ ప్రొటెస్ట్ సైట్స్ ఫోర్టిఫికేషన్ ఇస్ మోర్ సీరియస్ దాన్ పాకిస్తాన్ అండ్ చైనా బోర్డర్స్. అదేవిధంగా ఆ ప్రాంతంలో మొబైల్ ఇంటర్నెట్ సర్వీసెస్ గత 5 రోజుల నుంచి కూడా నిలిపివేయడం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏమీ సంబంధం లేని రైతు నాయకులు చాలా మంది రైతులపై సీరియస్ దేశద్రోహ కేసులు పెట్టడం కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఇది పూర్తిగా ఒక అప్రజాస్వామికంగా ఈ రైతు నిరసనను క్రష్ చేయడానికి మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం. ఈరోజు ఉదయం నేను కొంత ఫార్మర్స్ యూనియన్స్ తోని నిన్న పార్లమెంట్ లో వచ్చిన నా ప్రశ్నలకు జవాబుపై నేను సంప్రదించినప్పుడు వాళ్ళు కొన్ని విషయాలు చెప్పాను. అది నేను మీడియా ద్వారా తెలియజేస్తూ ఇది ఇటువంటి చర్యలు మంచిగా అని చెప్పి మోదీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఒకటి, వాళ్ళకి మినిమం వసతులు వాటర్ ట్యాంకర్లు చేరడానికి ప్రభుత్వం పోలీసులు ఆటంకాలు కలిగిస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు చెప్పిన మాటల్లోనే ప్రొటెస్టర్స్ access to toilets is being minimized or cut off. అదేవిధంగా లోకల్ సప్లయర్స్ ఎవరైతే మైక్ కానీ స్టేజ్ ఫెసిలిటీస్ కానీ ఎసెన్షియల్ సప్లై చేసే వాళ్ళని కూడా మరి బెదిరియడం, వాళ్ళని అటువంటిది మరి చేయొద్దని చెప్పి పోలీసులు హెచ్చరిస్తుందని చెప్పి ఫార్మర్స్ యూనియన్స్ మాకు తెలియజేశారు. ఒకవైపు ఏమో ప్రధానమంత్రి గారిని నిన్న లోక్సభలో వ్యవసాయ శాఖ మంత్రి మేము చర్చలకు సిద్ధం, ఇదంతా మరి తొందరగా సమసిపోవాలని చెప్పి మేము చర్చించి పూర్తి చేస్తాం అంటూనే ఉన్నారు. మరి నిరసన సైట్లలోనేమో ఒక అణచివేత ధోరణి అవలంబిస్తున్నారు. ఇది మనం చేస్తూ మేము లోక్సభలో రైతులకు సంబంధించి 3 ప్రశ్నలు వేస్తే 3 అన్స్టార్డ్ క్వశ్చన్స్ గా నిన్న సాయంత్రం రావడం జరిగింది. ఒకటేమో వన్ రిలేట్స్ టు కన్సల్టేషన్ విత్ స్టేక్ హోల్డర్స్ ఆఫ్ ఫార్మ్ లాస్. స్టేక్ హోల్డర్స్ తో సంప్రదింపులు. నా ప్రశ్న ఇది, మీరు రైతులతో ఇతర స్టేక్ హోల్డర్స్ తో సంప్రదించారా? ఎందుకు ఇంత అర్జెంట్ గా తీసుకొచ్చారు? మరి కోవిడ్ సమయంలో అదేవిధంగా ఎందుకు మీరు మినిమం సపోర్ట్ ప్రైస్ పై రైతులు అడుగుతున్నట్టుగా లీగల్ గ్యారంటీస్ ఇవ్వలేకపోతున్నారు? అదేవిధంగా మీరు తీసుకొచ్చిన రైతు చట్టాలు మీరు పదే మరి ఫార్మర్స్ ఇన్కమ్ 2022లో డబుల్ అవుతుంది, 2016కి వస్తుందని చెప్పి మీ ప్రకటనకి హౌ ఇస్ ఇట్ అలైన్ అని చెప్పి కూడా అడగడం జరిగింది. అదేవిధంగా ఫార్మర్స్ ప్రొటెస్ట్ మీద కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఆ ప్రశ్న జవాబు కూడా మీ అందరికీ కాపీస్ ఇచ్చారు. ఒకటి, ద మినిస్టర్స్ రిప్లై టు పార్లమెంట్ ఇస్ మిస్లీడింగ్. వారేమంటారు మంత్రి గారి జవాబులో, we've been discussing with all stakeholders regarding agricultural reforms in the last many years. ఇది టోటలీ అసత్యం. All discussions and reports on agricultural reforms, Parliament Standing Committee 2018 ఇచ్చిన రిపోర్ట్ కానీ, జూలై 2019 రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులతో జరిగిన డిస్కషన్ కానీ, ఇవి అన్నిటినీ మార్కెటింగ్ యాక్ట్ ని ఏ విధంగా మరింత మెరుగుపరచాలని తప్పితే స్టేట్ పరిధిలో నుంచి స్టేట్ పవర్స్ తీసేసి చేయాలి ఎక్కడా ఎన్నడూ డిస్కస్ చేయలేదు. ఆల్
discussions and report on agricultural reforms, whether Parliamentary Standing Committee of 2018 or Agriculture Ministers' discussions in July 2019, never proposed that Centre should bring in a law that overrides the state APMC Acts. This action, ఈ మూడు చట్టాలు of government to bring in acts which remove most of the agriculture markets and contract farming from the purview of state regulation, is very radical and has never been proposed and supported as a measure in any earlier report. Earlier proposals చర్చించింది ఒకటే, proposed improvements and amendments in the state APMC laws. మరి అదే విధంగా రైతు సంఘాలు స్పష్టంగా తెలియజేశారు, వారితో ఏనాడు కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చే ముందు కేంద్ర ప్రభుత్వంలో పెద్దలు ఎవరు చర్చించలేదు అని. ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత కొన్ని రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలు జరిగినాయి. అదేవిధంగా 200 రైతు సంఘాలు ప్రధానమంత్రికి రాయడం జరిగింది. అయినా సరే లెక్క చేయకుండా దాన్ని పార్లమెంట్లో చట్టం చేశారు. అదేవిధంగా గవర్నమెంట్ ఒక మిస్చీవియస్ ఇంటెంట్తో ఒక దుష్ప్రచారం చేస్తుంది. ఒకటి, రిఫార్మింగ్ అగ్రికల్చర్ మార్కెట్ సిస్టమ్ ఎవరో వ్యతిరేకిస్తున్నట్టుగా అది రిఫార్మ్ చేయడానికి తీసుకొస్తున్నట్టు. నేను స్పష్టంగా మీకు ఇచ్చిన నోట్లో దట్ అగ్రికల్చర్ మార్కెట్ రిఫార్మ్స్ ఇన్ ది ఎగ్జిస్టింగ్ వే ఇంప్రూవ్ చేయడానికి చాలా రాష్ట్రాలు యాక్సెప్ట్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. నేను మీకు ఒక ప్రెజెంటేషన్ కాపీ ఇచ్చిన 2వ పేజీలో ఏ విధంగా